ఒక 10 రూపీస్ నోట్ అతని జీవితాన్నే మార్చేసింది. ఒక 10 రూపీస్ నోట్ మనలో చాలామంది దాన్ని జేబులో పెట్టుకొని మర్చిపోతాం. కొంతమంది దాన్ని చూసి ఇదేం ఉపయోగం అని పక్కన పడేస్తాం. కానీ ఒక అబ్బాయి జీవితంలో అదే 10 రూపీస్ నోట్ ఒకరోజు అతని ఫ్యూచర్ని పూర్తిగా మార్చేసింది. అది ఎలా జరిగింది? చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ స్టోరీ చివరిలో వచ్చే ట్విస్ట్ మీరు డబ్బును చూసే విధానాన్ని మార్చేస్తుంది. రవి ఒక చిన్న గ్రామంలో ఉండే సాధారణ యువకుడు. చాలా పెద్ద కలలు, కానీ చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జాబ్ కోసం తిరుగుతూనే ఉండేవాడు. ప్రతిరోజు ఒకటే ఆన్సర్, సారీ ప్రస్తుతం వేకెన్సీ లేదు. రోజులు గడిచాయి. కాన్ఫిడెన్స్ తగ్గింది, హోప్ కూడా తగ్గింది. ఒకరోజు వర్షంలో తడుస్తూ రోడ్డుపై నడుస్తున్నాడు. అప్పుడే అతనికి కంటికి ఒక మడిచిన 10 రూపీస్ నోట్ కనిపించింది. రవి ఆ నోట్ తీసుకున్నాడు. మనసులో ఒక క్వశ్చన్, ఈ 10 రూపీస్తో టీ తాగాలా లేదా బస్ టికెట్ కొనాలా? అప్పుడే రోడ్డు పక్కన ఒక చిన్న అమ్మాయి ఏడుస్తుంది. అమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆమె చెప్పింది, నాన్నకు మందులు కొనాలి, నా దగ్గర 10 రూపీస్ తక్కువ అయ్యాయి. రవి చేతిలో ఉన్నది అదే చివరి 10 రూపీస్. ఇప్పుడు క్వశ్చన్, తన ఆకలి తీర్చుకోవాలా లేక ఆ అమ్మాయికి ఇవ్వాలా? మీరైతే ఏం చేసేవారు? ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రవి ఆ 10 రూపీస్ నోట్ ఆ అమ్మాయి చేతిలో పెట్టాడు. వెళ్ళి త్వరగా మందులు కొనుక్కో అని స్మైల్ చేశాడు. తన దగ్గర డబ్బు లేకపోయినా మనస్సులో ఒక ప్రశాంతత వచ్చింది. కానీ అక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అయింది. 2 రోజుల తర్వాత రవికి ఫోన్ కాల్, ఒక అన్నోన్ కాల్ వచ్చింది. హలో, మీరు రవీనా? అవును, నేను డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతున్నాను. రవికి ఏం అర్థం కాలేదు. డాక్టర్ చెప్పాడు, ఆ రోజు మీరు సహాయం చేసిన చిన్న అమ్మాయి నా కూతురు. నేను హాస్పిటల్లో ఎమర్జెన్సీ సర్జరీలో ఉండిపోయాను. ఆమెకు మందులు చాలా అవసరం. మీ 10 రూపీస్ వల్ల ఆ రోజు ఆమె సమయానికి మందులు తీసుకుంది. రవి ఆశ్చర్యపోయాడు. అంతలో డాక్టర్ అన్నాడు, మీకు జాబ్ కావాలంట కదా, మా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో ఒక వేకెన్సీ ఉంది, ఇంటర్వ్యూకి రండి. రవి వెళ్ళాడు. అతనికి జాబ్ వచ్చింది. కానీ ఇదంతా 10 రూపీస్ వల్ల కాదు, ఆ 10 రూపీస్ వెనుక ఉన్న మనసు వల్ల. 3 సంవత్సరాల తర్వాత అదే రవి హాస్పిటల్లో ఆపరేషన్ మేనేజర్ అయ్యాడు. ఒకరోజు తన ఆఫీస్ టేబుల్ తెరిచాడు. అందులో ఒక లామినేటెడ్ 10 రూపీస్ నోట్ ఉంది. అది చూసి ప్రతిరోజు ఒక విషయం గుర్తు చేసుకునేవాడు. డబ్బు విలువ దాని అమౌంట్లో కాదు, దాన్ని ఎలా ఉపయోగించామన్న దాంట్లో ఉంది. ఫ్రెండ్స్, మనం చేసే ప్రతి మంచి పని వెంటనే రిజల్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ లైఫ్ ఏ మంచి పనిని మర్చిపోవద్దు. ఈరోజు మీరు చేసే చిన్న హెల్ప్ రేపు మీ జీవితంలో పెద్ద డోర్ని తెరవచ్చు. రిమెంబర్, కైండ్నెస్ ఈజ్ నెవర్ ఏ లాస్, ఇట్ ఆల్వేస్ కమ్స్ బ్యాక్ ఇన్ ఏ డిఫరెంట్ ఫామ్. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ 2. అండ్ నా బ్యూటిఫుల్ పెయింటింగ్కి 10K ఇన్బాక్స్ వేస్తారో కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.